ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భాశయం అనేది బావుండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ప్రెగ్నెన్సీ అనేది నిలిచిన తర్వాత 9 మంత్స్ అనేది గర్భాశయంలోనే బేబీ అనేది పెరుగుతుంది. సో, దీంట్లో ఏమైనా సమస్యలనేది మనం చూసినప్పుడు దాని కరెక్షన్స్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ కరెక్షన్స్ మనం చేయకుండా ముందుకు వెళ్ళాము అంటే ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా అబార్షన్స్ అయినా, లేపోతే ప్రీ టర్మ్ డెలివరీస్ అయినా కానీ ఇలా అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల గర్భాశయం అనేది ప్రాపర్‌గా ఉండడం ఇంపార్టెంట్. సో, ఇలా గర్భాశయం సరిగ్గా ఉందా లేదా అనేది చూడ్డానికి మనం స్కాన్‌లో చూసినప్పుడు చాలా మటుకు మనకు ఫైండింగ్స్ అనేవి తెలిసిపోతాయి. ఈవెన్ విత్ మినిమల్ 2D అల్ట్రాసౌండ్ అయినా కానీ దాంట్లో మనము ప్రాబ్లమ్స్ అన్నీ మాక్సిమం మనము చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి గర్భాశయం సైజ్ ఎంత ఉంది? ఇన్ కేస్ నార్మల్‌గా ఉండే దానికన్నా చిన్నగా ఉందా? లేదంటే బల్కీగా ఉందా? అనేది ఫస్ట్ పాయింట్. ఇది చూసుకోవాలి. చిన్నగా ఉంది అంటే ప్రాబ్లమ్ ఏంటి? అంటే ఈ అమ్మాయికి ఏమైనా కానీ ఓవరీస్ అనేవి చిన్నదిగా అయిపోయినాయా? లేదు అంటే పుట్టుకతోనే అలా ఉందా? ఇవన్నీ మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఇంకేమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. తర్వాత వచ్చేసి ఇన్ కేస్ గర్భాశయం అనేది పెద్దగా ఉంది అంటే ఎడినోమయోసిస్ ఇలాంటి కండిషన్స్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షేప్ అనేది నార్మల్‌గా పేర్పండులాగా మనకి గర్భాశయం అనేది ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఏవైనా కానీ గర్భాశయము ఒక 2 భాగాలుగా చీలిపోయి ఉండడమైనా కానీ, ఆరల్స్ గర్భాశయంలో పొర ఉండడమైనా కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమైనా చూస్తున్నామా? లేదు అంటే గడ్డలున్నాయా? ఇవన్నీ మనము చూడాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్క కండిషన్‌కి అనేది కొన్ని ప్రాబ్లమ్స్ అనేవుంటాయి. పొర ఉన్నప్పుడు ఏమవుతుంది? పొర ఉన్నప్పుడు చాలా సార్లు ఏమనుకుంటారంటే కంప్లీట్ సెప్టమ్ ఉంది అన్నప్పుడు కూడా అది 2 భాగాలుగా చీలిపోయి ఉంది అన్న కన్‌ఫ్యూజన్ అనేది కూడా ఉంటుంది. కానీ 2 భాగాలుగా చీలిపోయి ఉన్నప్పుడు దాని కరెక్షన్ అనేది డిఫికల్టీ ఉంటుంది. పొర అంటే కరెక్షన్ వెరీ ఈజీ. మనం హిస్ట్రోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ పొరని తీసేసాము, కంప్లీట్‌గా సెప్టమ్ అనేది రిసెక్షన్ చేసేసాము అంటే మీకు ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీగా వస్తుంది. 2 భాగాలుగా ఉంది అన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వస్తది. కాకపోతే ఆ ప్రెగ్నెన్సీని మనము కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క గర్భాశయం ఉండే ప్లేస్‌లో అదే ప్లేస్‌లో 2 ఉన్నాయంటే సైజ్ అనేది సగం సగం ఉంటుంది. అలాంటి కండిషన్‌లోనే ప్రీ టర్మ్ డెలివరీస్ ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఇలా 2 భాగాలుగా డెవలప్ అయ్యి ఒక్క భాగంగా యునైట్ అవ్వాలి. అలా కాలేదు అంటే 2 భాగాలుగా ఉంటుంది. కొందరికి ఓన్లీ సింగిల్ భాగమే డెవలప్ అయ్యి ఉంటుందనమాట. దాన్ని యూనికార్నివేట్ యూట్రస్ అని అంటాం. అప్పుడు కూడా సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. వీళ్ళల్లో కొన్నిసార్లు మనము ఎక్కువగా హెచ్ఆర్‌టీ ట్రీట్మెంట్స్ అనేది ఇచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సొస్తుంది. ఇలాంటి కండిషన్స్ అన్నీ మనం చూడొచ్చు. తర్వాత వచ్చేసి గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అని అంటాం. ఫైబ్రాయిడ్స్ అంటే నథింగ్ బట్ మన గర్భాశయంలో మజిల్ అనేది కొన్ని ఏరియాస్‌లో కొంచెము థిక్కెన్ అయిపోయి అది గడ్డలాగా అవుతుందనమాట. దాన్నే ఫైబ్రాయిడ్ అంటాము. ఈ ఫైబ్రాయిడ్ పొజిషన్ పట్టి ఆ ఫైబ్రాయిడ్ రిసెక్షన్ అనేది అవసరమా లేదా అండ్ సైజ్ పట్టి కూడా మనం చూస్తాము. ఇన్ కేస్ సైజ్ అనేది మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఉంది అంటే మాక్సిమం రిసెక్షన్ అవసరం పడుతుంది. ఒకవేళ సైజ్ చిన్నదిగా ఉంది అంటే పొజిషన్ చూసుకోండి ఎక్కడుందనేది. ఒకవేళ గర్భాశయం లోపల వైపు ఉంది అంటే దాన్ని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటాము. అది ఎంత చిన్నగా ఉన్నా ఈవెన్ 0.5 సెంటీమీటర్ ఉన్నా కానీ దాన్ని తీసేయాలి. ఎందుకంటే బేబీ అనేది అక్కడే అతుక్కుంటుంది కాబట్టి దాన్ని తీయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 2 వాల్స్ మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్‌ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాము. ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ ఆర్ గర్భాశయం లోపల వైపు ఈ గర్భాశయం లేయర్‌ని నొక్కుతుంది అంటే అలాంటి కండిషన్స్‌లో మనము దాన్ని తీసేయాలి. తర్వాత వచ్చేసి సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్ అది ఔట్ సైడ్ అంటే ఔటర్ సైడ్ ఉన్న మన గర్భాశయం ఇలా ఉంది అంటే బయట సైడ్ ఉన్న ఫైబ్రాయిడ్‌ని సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటాం. అదొకవేళ ఒక పెడంకిల్ ఒక చిన్న తోకతోని అటాచ్ అయ్యి ఉంది అంటే దాన్ని మెలితిరిగే అవకాశాలు ఎక్కువగుంటాయనమాట. అలాంటి ఫైబ్రాయిడ్స్ కొంచెం డేంజరస్. ఎందుకంటే సడెన్‌గా అదేమన్నా ట్విస్ట్ అయ్యింది అంటే దాని బేస్‌లో ఉన్న బ్లడ్ వెసల్స్ అనేవి బ్లాక్ అయితాయి. అప్పుడు మీకు సివియర్ అబ్డామినల్ పెయిన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, ఎమర్జెన్సీ కండిషన్‌లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు ఎప్పుడైనా కానీ పెడెంక్యులేటెడ్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే దాన్ని తీసేసుకోవడమే సుఖం. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైబ్రాయిడ్ అనేది ఒకవేళ ట్యూబ్ సైడ్ ఏమైనా ఉంది, అలాంటి బ్లాక్స్
ఏమైనా కాస్ట్ చేస్తుంది అంటే అలాంటి ఫైబ్రాయిడ్ని కూడా తీయాలి. లేదు అంటే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ప్రెగ్నెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్దగా ఇబ్బందికరంగా ఉండదండి. సో ఇలా ఫైబ్రాయిడ్స్ అనేవి కూడా మనకి గర్భాశయంలో ఉండొచ్చు. ఇలా వేరియస్ సమస్యల వల్ల కూడా మనకి గర్భాశయం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఇది చిన్నగా ఉండడము అనే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము ఈ హార్మోనల్ మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు అది పెరుగుతుందనమాట. సో మ్యాక్సిమమ్ అనేది మనం కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. కొన్నిసార్లు మాత్రం అసలు గర్భాశయమే లేదు అన్నప్పుడు మనం ఎటువంటి కరెక్షన్ అనేది చేయడము పాసిబిలిటీ అవ్వదు. సో అలాంటి కేసెస్లో మాత్రము ప్రెగ్నెన్సీకి అనేది ఇదర్ అడాప్షన్ కన్నా ఆరల్ సరోగసీ కన్నా అట్లా వెళ్ళాల్సిన పని అనేది ఉంటుందండి. లేదు అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనం కరెక్షన్స్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్గా కన్సీవ్ అయ్యి అండ్ ఆ ప్రెగ్నెన్సీలు అనేవి ఈవెన్ 9 months అనేది కూడా క్యారీ చేసే కెపాసిటీ అనేది మీ గర్భాశయంకి ఉంటుందండి. థ్యాంక్ యూ.